మనము నోవాహు ఓడ గురించి చెప్పుకుంటున్నాం కదండీ! అవును. ఈ ఓడ ఏంటిదంటే రక్షిస్తుంది మనల్ని. రక్షణ ఓడగా మనం చెప్పుకున్నాం కదండీ! మరి ఈ రక్షణ ఓడను మనము కట్టుకున్న యెడల, రక్షణ ఓడను దేని ను ఈ రక్షణ ఓడ మనల్ని దేని నుండి కాపాడుతుంది? ఏమిస్తుంది? అనేది మనం చూచిన యెడల, మొదటిదిగా ఈ రక్షణ ఓడ మనల్ని మరణం నుండి కాపాడుతుంది. అంతే, ఆపద నుండి కాపాడుతుంది. తండ్రి అయిన దేవుని ఉగ్రత నుండి కాపాడి మనకు తండ్రికి సమాధాన పరుస్తుంది ఈ రక్షణ ఓడ. ఈ రక్షణ ఓడ ఎవరని చెప్పుకున్నామండి? యేసుక్రీస్తు వారు అని. మరి పాపం పోగొడుతుంది. నీతిమంతులుగా మనల్ని మారుస్తుంది. రెండవ మరణం నుండి కాపాడుతుంది. నిత్య జీవమిస్తుంది. పునరుద్ధానాన్ని ఇస్తుంది. ఆ ఓడ మునగకుండా ఏమైందండి? అరారాతు కొండ పైనకి ఎక్కింది. అది ఆదికాండము 8:4లో ఉంటది. అరారాతు కొండ పైన. అంటే ఇది ఏమైందంటే, ఈ పాపములో మునిగిపోకుండా, అంటే ఇది మరణించకుండా అరారాతు కొండ పైనకి ఎక్కి ఉన్నది అనంటే పునరుత్థానము చెందబడి ఉన్నది. అంటే మనం క్రీస్తు అనే ఓడలో ఉన్నప్పుడు రోమా 6:5 రెండవ లైన్‌లో మనం చూచినట్లయితే, మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యము, ఆయనతో మనము ఐక్యము గలవారమైన ఎడల, ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము కలవారమై ఉందుము. ఆయనతో ఐక్యమవుతాం. అంటే ఆ ఓడలో, క్రీస్తు అనే ఓడలో ఉంటే, క్రీస్తులో మనలో క్రీస్తు ఉంటే మనము పునరుద్ధాన సాదృశ్యంలో ఉంటాం. మనము రెండవ మరణము పొందకుండా ఆయనతో పాటు మనము లేచి నిత్య జీవములో ఉంటాం. అందుకే ఆ ఓడలోనికి ఉండాలి. ఆ ఓడలోనికి రావాలి. ఆ ఓడలో మనము నివసించాలి. దేవునికి స్తోత్రం.